హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే సదరం స్లాట్ బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ నెల 8వ తేదీ నుంచి జూలై నెల మరియు ఆగస్ట్ నెల, సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి స్లాట్స్ ఓపెన్ చేయబోతున్నట్లయితే ప్రభుత్వం నుంచి సమాచారము. అయితే మనకు కొత్తగా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ అయితే చేసి ఒక వెబ్సైట్ అయితే రిలీజ్ చేశారండి. సో ఈ వెబ్సైట్ ద్వారా మనమే స్లాట్ బుక్ చేసుకునే విధంగా అవకాశం అనేది ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆ యొక్క వెబ్సైట్ యొక్క డీటెయిల్స్, స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. సో ఈ యొక్క స్లాట్ బుకింగ్ సంబంధించి మీరు ఏమేమి ఇవ్వాలి అంటే ఆన్లైన్లో ఏ విధంగా ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ఎవరు కూడా పోస్ట్ చేయలేదు. సో మీరందరూ కూడా వీడియోని లైక్ చేసినట్లయితే అందరికీ కూడా ఈ సమాచారం అనేది రీచ్ అవుతుంది. సో సదరం సర్టిఫికేట్స్ కోసము స్లాట్ బుకింగ్ అనేది చేసుకున్నట్లయితే సో మీరు వైద్య పరీక్షలు అనేటివి నిర్వహించుకున్న తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ అనేది జారీ కావడం జరుగుతుందన్నమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు, వికలాంగులకు సంబంధించి ఇదొక భారీ గుడ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు. సదరం స్లాట్ బుకింగ్స్ అనేటివి ఈ నెల 8వ తేదీ నుంచి అయితే ఓపెన్ కానున్నట్లయితే సమాచారం అఫీషియల్గా అయితే రావడం జరిగింది. సో నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ మీరే మీ మొబైల్లో ఏ విధంగా ఓపెన్ చేసి సో యొక్క స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, మనకు ఈ నెల 8వ తేదీన స్లాట్ బుకింగ్ సంబంధించి డేట్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. ప్రతి జిల్లాలో కూడా పర్టికులర్గా ఒక డిసేబిలిటీకి సంబంధించి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అనే డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఓపెన్ చేయబోతుంది అనమాట గవర్నమెంట్. సో వాటిని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా ఆన్లైన్లో మీరు మనమే సొంతంగా స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో ఒకసారి వీడియోని ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో దీని కొరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏపీ సేవా పోర్టల్ అయితే ఈ యొక్క సిటిజన్ లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. ఏపీ సేవా పోర్టల్ వెబ్సైట్లో నేను సిటిజన్ లాగిన్ అనేది క్రియేట్ చేసుకున్నాను అనమాట. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సదరం సర్వీసెస్ నందు స్లాట్ బుకింగ్ ఫర్ సదరం సర్టిఫికేట్ అనే ఆప్షన్ అనేది చూపిస్తుంది ఇక్కడ, ఓకేనా. సో దీన్ని ఓపెన్ చేసినట్లయితే మీరు ఫ్లెచ్చింగ్ అవుతారనమాట వేరొక వెబ్సైట్లోకి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సదరం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిసేబుల్డ్ ఫర్ యాక్సెస్ రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్ అని చెప్పి ఒక వెబ్సైట్ని అయితే మీరు ఇక్కడ చూస్తున్నారనమాట. ఏపీ సదరం వెబ్సైట్ అనేది కొత్తగా రెనోవేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చాలా బాగుందండి. ఈ వెబ్సైట్లో మనం క్లియర్గా స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నారు. సో ఇక్కడ చూడండి, స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ ఎనేబుల్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి మన రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో సదరం స్లాట్ బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇదొక అదిరిపోయే గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, నేను క్లియర్గా చెప్తానండి. సో ఇక్కడ నుంచి మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో ఆన్లైన్లో ఈ యొక్క స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేయాలో కూడా నేను డెమోతో సహా ఇక్కడ మీకు షేర్ చేస్తానన్నమాట, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే మనకు దాదాపు 21 రకాల డిసేబిలిటీకి సంబంధించి వివరణ అయితే అందించారనమాట. 21 రకాల డిసేబిలిటీకి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క సదరం సర్టిఫికేట్స్ అనేటివి జారీ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. లెప్రసిక్యూర్డ్ పర్సన్ అని చెప్పి ఇక్కడ మనకు ఫస్ట్ డిసేబిలిటీ అయితే చెప్పారు. ఇందులో చూసుకున్నట్లయితే కుష్టు వ్యాధి పూర్తయి నయమైనటువంటి వాళ్ళు, కాళ్ళు చేతులు దెబ్బతిని ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ యొక్క డిసేబిలిటీ కింద స్లాట్ బుక్ చేసుకోవచ్చు. లోకోమోటర్ డిసేబిలిటీ అనేది సో కదలకుండా మంచానికే పరిమితమై ఉన్నటువంటి వాళ్ళు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డ్రాఫ్ట్ స్విమ్ చూసుకున్నట్లయితే మరుగుజ్జుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎత్తు చాలా తక్కువగా ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి కూడా సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి పుట్టుకతోనే మెదడు సమస్య వల్ల కదలికలు సరిగ్గా లేకపోవడం ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఈ డిసేబిలిటీ కింద స్లాట్ బుకింగ్ అనేది వస్తుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మస్కులర్ డెప్రెసికి సంబంధించి అంటే కండరాల బలహీనత, అంటే నడవలేకపోవడము, చేతులు ఎత్తలేకపోవడము, ఇలా నరాల బలహీనత, ఎవరైతే కండరాల బలహీనత అయితే కలిగి ఉంటారో సో వారికి సంబంధించి కూడా సదరం సర్టిఫికేట్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి నాడీ సమస్యలు ఎవరికైతే ఉన్నట్లయితే సో దానికి సంబంధించి కూడా సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేసి నరాలు దెబ్బతిని శరీరం బలం కోల్పోయేటువంటి వ్యాధి, చూడడం, నడవడం, మాట్లాడడం ఇలా సమస్యలు కనుక ఉన్నా కూడా మీకు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి వణుకుతూ ఉంటుందన్నమాట ఒక వ్యాధి అనేది. సో దీనివల్ల చాలా నెమ్మదిగా నడుస్తూ వణుకుతూ ఉంటారనమాట. సో దీనికి సంబంధించి కూడా సో మీకు వచ్చేసి సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తారండి. నెక్స్ట్ హియరింగ్ ఇంపైర్మెంట్స్, అంటే మీకు చెవుడు ఉన్నా కానీ మీకు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తారు. మెంటల్ ఇల్నెస్, అంటే మీకు వచ్చేసి సమస్యలు, అంటే మెంటల్లీ కొంచెం సరిగ్గా ఉన్నటువంటి వాళ్ళు, సరిగ్గా
ప్రవర్తన అనేది గందరగోళంగా ఉంటుందన్నమాట వాళ్ళ పరిస్థితి. సో, అలాంటి వాళ్ళకి కూడా సదరం సర్టిఫికేట్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మందబుద్ధి అంటే తెలివి చాలా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అంటే కొంచెం అమాయకులుగా ఉంటారంట. అమాయకులు అంటే అమాయకులు కాదు. వాళ్ళకేం తెలీదనమాట. చిన్న పిల్లల మనస్తత్వం అంటే వాళ్ళ ఏజ్ పెరుగుతుంది గానీ బ్రెయిన్ మాత్రం అక్కడే ఆగిపోయి ఉంటుంది కదా! సో, అలాంటి వాళ్ళకి కూడా సదరం సర్టిఫికేట్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి బ్లైండ్‌నెస్ అంటే వీళ్ళకొచ్చేసి కంటి చూపు అనేది సరిగ్గా ఉండదనమాట. వాళ్ళకి కూడా ఇస్తారు. నెక్స్ట్ లో విజన్ అంటే కళ్ళతో కొంచెం మాత్రమే చూడడం. అంటే ఇక్కడ సైట్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట. లో విజన్ చాలా తక్కువ కంటి చూపు అనేది ఉంటుందనమాట వాళ్ళకి. సో, అలాంటి వాళ్ళకి కూడా ఇస్తారు. నెక్స్ట్ హిమోఫోలియా అంటే రక్తం సరిగ్గా గడ్డకట్టినటువంటి వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ చిన్న గాయమైనా ఎక్కువ రక్తం పోవడం ఇలాంటి డిసేబిలిటీకి సంబంధించి కూడా మీకు స్లాట్ బుక్ చేసి సదరం సర్టిఫికేట్ అయితే ఇస్తారు. నెక్స్ట్ తలస్సీమియా శరీరంలో రక్తం తక్కువ అయ్యేటువంటి వ్యాధి అనమాట. సో, దీనికి సంబంధించి కూడా ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తారు. నెక్స్ట్ సికిల్ సెల్ డిసీజ్ రక్త కణాలు వంకరగా మారి నొప్పులు, రక్తం తక్కువయ్యేటువంటి వ్యాధి అనమాట. దీనికి కూడా ఇస్తారు. యాసిడ్ అటాక్ విక్టిమ్స్ అంటే యాసిడ్ దాడుల వల్ల మొఖం, శరీర భాగాలు దెబ్బలు తిన్నటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిసేబిలిటీ మాట్లాడడం లేదా భాష అర్థం కాకపోవడం, సరిగ్గా మాటలు రాకపోవడం దీనికి కూడా సదరం సర్టిఫికేట్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ లెర్నింగ్ డిసేబిలిటీ అంటే సరిగ్గా వాళ్ళకి ఏమీ నేర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే వాళ్ళకి కూడా సదరం సర్టిఫికేట్ ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆటిజం అండ్ స్పెక్ట్రమ్ డిజార్డర్ ఇది వచ్చేసి ఇతరులతో కలవలేకపోవడం, ఒంటరితనంగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళకి సంబంధించి అంటే వీళ్ళతో ఎవరితో కూడా కలవరనమాట. ఇలాంటి వాళ్ళకి కూడా సర్టిఫికేట్ అనేది ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ డిసేబిలిటీ అంటే కళ్ళు, చెవులు ఇవన్నీ కూడా సరిగ్గా లేనటువంటి వాళ్ళు. ఒకటి కాదు, రెండు కాదు చాలా డిసేబిలిటీస్ ఉంటాయన్నమాట వీళ్ళకి. సో, ఇలాంటి వాళ్ళకి కూడా సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అయితే ఇక్కడ మీకు సదరం సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ కొన్ని వ్యాధులకు సంబంధించి కొన్ని పర్టిక్యులర్ సమస్యలకు సంబంధించి మాత్రమే మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము పెన్షన్స్ అనేటివి ఇస్తుందన్నమాట. ఓకేనా? ఇక్కడ 21 రకాల వ్యాధులకు సంబంధించి మరియు ఈ యొక్క డిసేబిలిటీకి సంబంధించి మనం వివరాలు చూసుకున్నప్పటికీ వీటిలో కొన్నిటికి సంబంధించి మాత్రమే పెన్షన్స్ అనేటివి వస్తాయి. సో, ఇక్కడ మీకు సదరం సర్టిఫికేట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే సో, వివిధ రకాల కోటాలో మీకు అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో, కాబట్టి సదరం సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క 20 రకాల డిసేబిలిటీల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలన్నమాట వాళ్ళకి. ఓకేనా? స్లాట్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి స్లాట్ బుకింగ్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకు ప్రస్తుతానికి అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ అనేది మాత్రమే ఓపెన్ అయ్యి ఉంది. 8వ తేదీ పైన మనకు ఖచ్చితంగా అన్ని జిల్లాల యొక్క వివరాలు అనేటివి అందిస్తారు. అదేవిధంగా హాస్పిటల్ డీటెయిల్స్ అనేటివి వస్తాయి. తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి క్లియర్‌గా చూసుకోవచ్చు 21 రకాల వ్యాధులకు సంబంధించి ఎక్కడెక్కడ స్లాట్స్ అవైలబుల్‌లో ఉన్నాయి ఇవన్నీ కూడా చూపిస్తుంది. వాటికి మీరు స్లాట్ బుకింగ్ చేసుకునే విధంగా మీకు అవకాశం అనేది కల్పిస్తారనమాట. అయితే స్లాట్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే సో, ఇక్కడ స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేయంగానే ఇక్కడ మనము స్లాట్ రిజిస్ట్రేషన్ టైప్ అనేది అడుగుతుందనమాట. జనరలా, ఫస్ట్ అపీలా, సెకండ్ అపీలా అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ అప్లై చేస్తున్నట్లయితే జనరల్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ఫస్ట్ అపీల్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు సదరం సర్టిఫికేట్ సంబంధించి వెరిఫికేషన్ అసెస్మెంట్‌కి వెళ్ళేటువంటి వాళ్ళకి ఫస్ట్ అపీల్, సెకండ్ అపీల్ అనేది ఉపయోగపడుతుందనమాట. ఓకేనా? సో, జనరల్ వాళ్ళొచ్చేసి న్యూ స్లాట్ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ క్లియర్‌గా చెప్పారు చూడండి. ఓకేనా? సో, కొత్తగా మీరు స్లాట్ బుకింగ్ చేసుకుంటారు కాబట్టి జనరల్ సెలెక్ట్ చేసుకొని సో, ఇక్కడ మీ యొక్క జనరల్ అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్‌ని అయితే అడుగుతాయన్నమాట. సో, ఇక్కడ మనకు చెక్ బాక్స్ ఉంది కదా! సో, దీన్ని క్లిక్ చేస్తేనే ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎనేబుల్ అవుతుందన్నమాట. సో, ఆధార్ నెంబర్‌ని అయితే ఇక్కడ మీరు ఇచ్చేసి అంటే ఎవరికైతే మీరు సదరం స్లాట్ చేయాలనుకుంటున్నారో, బుకింగ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్‌ని అయితే ఇక్కడ ఇచ్చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఓటీపీ మీద క్లిక్ చేయంగానే సో, మీరొచ్చేసి ఈ యొక్క మొబైల్‌కి అంటే ఆధార్ నెంబర్‌కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్‌కి ఓటీపీ అనేది వెళ్తుందనమాట. ఆ ఓటీపీని ఇక్కడ మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. సో, నేను నా యొక్క డీటెయిల్స్ అనేటివి ఓపెన్ చేసి చూపించాను. ఒకసారి చూడండి. నా ఫోటో రావడం జరిగింది. తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ అని చెప్పి ఇక్కడ అడుగుతుందనమాట. సో, దీనికి సంబంధించి మీరు ఒక పీడీఎఫ్ అనేది ఇవ్వాలనమాట. సెల్ఫ్ డిక్లరేషన్ అంటే సో, ఇక ఆ వైకల్యానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేటివి ఇక్కడ మీరు ఇవ్వాలి. ఇక్కడ చూడండి క్లియర్‌గా ఇచ్చారు. సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఏంటంటే దరఖాస్తుదారునికి ఏ వైకల్యం ఉందో ఆ వైకల్యానికి సంబంధించిన నిర్దేశిత సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్‌ను పూర్తి చేసి సంతకం చేసి పీడీఎఫ్ రూపంలో అందజేయాలని చెప్తున్నారు. ఒకవేళ దరఖాస్తుదారునికి తన వైకల్యం ఏ కేటగిరీలో వస్తుందో లేకపోతే ముందుగా సంబంధిత వైద్యునికి సంబంధించి వైకల్యాన్ని నిర్ధారించుకోవాలని చెప్తున్నారు. సో, మీరు డాక్టర్ నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ అనేది తెచ్చుకోవాలన్నమాట. అది తెచ్చుకొని ఇక్కడ డాక్యుమెంట్ అనేది యాడ్ చేయాలన్నమాట సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌లో. ఓకేనా? సో, ఆ ఫామ్ ఇచ్చేసిన తర్వాత మీరొచ్చేసి నెక్స్ట్ వచ్చేసి
మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయన్నమాట. ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేము, ఆధార్ నెంబరు, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్, మ్యారిటల్ స్టేటస్ అంటే మీకు పెళ్లయిందా లేదా? ఇక్కడ ఈ వివరాలన్నీ కూడా ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీ క్యాస్ట్, రిలీజియన్, రైస్ కార్డ్ నెంబరు, ఓటర్ కార్డ్ నెంబరు, పెన్షన్ కార్డు, ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేటివి కంపల్సరీగా ఇవ్వాలండి. సో పుట్టుమచ్చలు మీరు ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు ఓటీపీ అనేది వెళ్తుంది. అదేవిధంగా డిసేబిలిటీ అనేది పుట్టుకతో ఉందా లేదా అనే ఆప్షన్ కూడా మీరు ఇవ్వాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేటివి అడుగుతాయి. సో అడ్రస్ డీటెయిల్స్ అనేటివి ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ సపోర్టింగ్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ కింద ఇక్కడ మీరు ఈ యొక్క థంబ్, సిగ్నేచర్స్, ఆధార్ ప్రూఫ్స్, ఐడెంటిటీ ప్రూఫ్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం చదువుకున్న వాళ్ళైతే క్లియర్‌గా అయితే చేసేస్తారు. చదువుకు రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళొచ్చేసి మీరు సచివాలయంకి వెళ్ళైతే ప్రాపర్‌గా స్లాట్ బుకింగ్ అనేది చేయించుకోండి. సో కొంచెం తెలుసు మేము ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోగలం అనుకున్నటువంటి వాళ్ళు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేసుకొని సో ఈ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే స్లాట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. తర్వాత మీరు స్లాట్స్ అనేటివి ఎక్కడ ఏ హాస్పిటల్స్‌లో ఉన్నాయో సో వాటికి టిక్ చేసుకొని మీరు స్లాట్ బుకింగ్ అనేది చేసుకున్న తర్వాత మీకు కన్ఫర్మేషన్ కింద ఒక ఐడీ అనేది క్రియేట్ అయ్యి మీ మొబైల్‌కి అయితే ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా మీరు స్లాట్ బుకింగ్ అనేది చేసుకునేటువంటి ప్రాసెస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటివి మీకు ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ అనేది అందించానండి. ఓకేనా? సో మీకు ఈ స్లాట్ బుకింగ్ చేసుకోవడం రాదు అనుకున్నట్లయితే సో మీరు సచివాలయంకి వెళ్ళి క్లియర్‌గా ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ అనేటివి ఇచ్చేసి స్లాట్ బుకింగ్ అనేది చేయించుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇదండి ఇన్ఫర్మేషన్. సాఫ్ట్‌వేర్ అనేది కొత్తగా రావడం జరిగిందనమాట. రెనోవేట్ అయితే వచ్చింది. సో చాలా బాగుంది ఈ సాఫ్ట్‌వేర్ గూడా. సో మీరు స్లాట్ బుకింగ్ చేసుకునేదానికి అవకాశం అనేది కల్పించనుందనమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా రీచ్ అవుతుంది. నలుగురు చూస్తారు. సో వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట. ఈ నెల 8వ తేదీ నుంచి అయితే స్లాట్స్ అనేటివి ఓపెన్ అవుతాయండి. స్లాట్ బుకింగ్ అనేది చేసుకోండి. సదరం సర్టిఫికేట్ అనేది తెచ్చుకోండి. ఓకేనా? అయితే కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారము కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఇంకా అవకాశం అనేది రాలేదనమాట. వస్తే నేను తప్పకుండా వీడియో చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.